ఓ మై గాడ్, చూడండి సార్, అసలు క్వాలిటీ చూడండి, మామూలుగా లేదండి. ఓ ఓ మై గాడ్, ఓ ఓ ఎరగదీసేసింది సార్, ఎరగదీసేసిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్, నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అన్ని ఫెసిలిటీస్ ఒకే ప్రొజెక్టర్ లో కావాలని అడుగుతున్నారు. దానిలో డాల్బీ ఉండాలి, అట్మాస్ ఉండాలి, 4K ఉండాలి, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉండాలి, బ్లూటూత్ ఉండాలి. ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే ఒకే దానిలో ఉన్న ఒకే ఒక ప్రొజెక్టర్ అండి, నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్. ఇవన్నీ ఒకే ప్రొజెక్టర్ లో ఉన్నాయండి. టాప్ ప్రో స్పెక్ట్రా 4K, అదే ఈ ప్రొజెక్టర్ అండి. దీనిలో మనకి టాప్ ప్రో లెజెండ్ ప్రో ఉంది, టాప్ ప్రో స్పెక్ట్రా 4K ప్రొజెక్టర్ ఉంది. ఈ రెండు అయితే నేను తెప్పించాను. టాప్ ప్రో లెజెండ్ ప్రో అయితే మనకి ఆర్డర్ ఉందండి. ఓకే, ఇప్పుడు మనం స్పెక్ట్రా ఎలా ఉందో అన్బాక్సింగ్ చేసి చూద్దాం. నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. స్పెషల్ ఓఎస్ అనమాట, HDR10 HLG 24,000 లూమియాన్స్ బ్రైట్నెస్ అండి. ఇంకా మనకి 50,000 అవర్స్ ల్యాంప్ లైఫ్, 360 రొటేషన్, ఆటో కీ స్టోన్, ఆటో ట్రాప్ జాయింట్, ఆటో లెన్స్, చాలా స్పెషాలిటీస్ అయితే దీనిలో ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం. ఇదేనండి టాప్ ప్రో స్పెక్ట్రా. ఓకే, పక్కన పెడదాం. ఇంకొకటి వచ్చింది కదా, అదేదో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, టాప్ ప్రో లెజెండ్ ప్రో అండి. మనకి స్పెక్ట్రా 4K ప్రొజెక్టర్ ఎలా ఉందో చూద్దాం. వీడియో ప్రొజెక్టర్ అని ఇక్కడ ఉంది, ఇక్కడ మోడల్ వచ్చేసి స్పెక్ట్రా ఉంది. ఇక్కడ సపోర్ట్ 4K డీకోడింగ్, 260 బిగ్ డిస్ప్లే ఇమేజ్ సైజ్, మల్టీమీడియా, లాంగ్ ల్యాంప్ లైఫ్, 360 డిగ్రీ రొటేషన్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, డైవర్స్ ఇంటర్ఫేస్, వైర్ మిర్రరింగ్. అంటే ప్రొజెక్టర్ కి మన సెల్ ని డైరెక్ట్ గా వైర్ ద్వారా అయితే మిర్రరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేస్తే కానీ ఎలా ఉందో మనకి తెలీదు. ఓకే, ఓపెన్ చేయడంతోనే మనకి పైనే యాక్సెసరీస్ అన్ని ఇచ్చేసాడండి. ఇక్కడ రిమోట్ ఇచ్చాడు, మనకి HDMI కేబుల్ ఒకటి ఇచ్చాడండి, AC కార్డు ఒకటి ఇచ్చాడు, 3.5 పిన్ ఒకటి కార్డు ఒకటి ఇచ్చాడు అనమాట. మనకి మాన్యువల్ బుక్ అయితే ఒకటి ఇచ్చాడు. ఇంకా మనకి లోపలైతే ఏమీ లేవు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మెయిన్ ప్రొజెక్టర్ అయితే ఇదనమాట. వెయిట్ అయితే బాగానే ఉందండి, అరౌండ్ మనకి 1.8 to 2 kgs వరకు అయితే ఉంటుంది. స్మూత్ గా మనకి చూడండి, చాలా స్మూత్ గా 360 డిగ్రీ అయితే రొటేట్ అవుతుంది. చాలా స్మూత్ గా ఉందండి. స్టెప్పులుగా అయితే మనకి ఇది రొటేట్ అవడం లేదు, ఫ్రీగా రొటేట్ అవుతుంది. ప్రొజెక్టర్ అయితే బిల్డ్ క్వాలిటీ చాలా చక్కగా ఉందండి. నాకు ఇక్కడ చూడండి, రిమోట్ కూడా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో యాప్స్ డైరెక్ట్ గా మనకి షార్ట్ కట్ లో బటన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది ఫైర్ స్టిక్ రిమోట్ లాగా చాలా చక్కగా నైస్ గా ఉందండి. చూద్దాం ఓపెన్ చేసి. క్వాలిటీ బాగుందండి, చాలా నైస్ గా ఉంది, చాలా చక్కగా ప్రీమియం గా ఉంది. చూడండి, ఇప్పుడు దీనికి అసలు ఏమేం పోర్ట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. మీకైతే నేను జూమ్ లో చూపిస్తాను, తర్వాత మనం ఈ స్క్రీన్ మీద పర్ఫార్మ్ కూడా చూద్దాం ఎలా ఉందో. ప్రొజెక్టర్ ఫ్రంట్ లో చూడండి, ఆటో లెన్స్ ఉందండి. అది చాలా డీప్ గా లోపలికి ఉంది. డ్యామేజ్ అవడం అయితే చాలా ఇంపాసిబుల్ అనమాట. చాలా స్టైల్ గా యూనిక్ గా ఉందండి ప్రొజెక్టర్ అయితే. ఇటు ప్రక్క మనకి సెన్సార్ ఉంది.
ఇంకా మనకి టాప్కి వస్తే చూడండి, ఇక్కడ టాప్ ట్రో బ్రాండ్ ఉంది, ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, బ్యాక్లో మనకి ఐఆర్ సెన్సార్ ఉంది, 2 యూఎస్బీలు, 2 హెచ్డిఎంఐలు, ఒక ఏవి, ఇక్కడ మనకి 3.5 జాక్, ఇక్కడ స్పీకర్ ఉంది, ఇక్కడ మనకి డస్ట్ ఫిల్టర్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి చూడండి, ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డస్ట్ ఫిల్టర్ అయితే బయటకు వస్తుంది. వారానికో 10 రోజులకో మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 పిన్ ఏసీ కార్డ్ అయితే ఉందన్నమాట. ఇది క్రిందండి బాటమ్, ఇక్కడ మనకి వెంటిలేటర్ ఉంది, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమీ లేదండి, ఇక్కడ టెస్టింగ్ అయితే ఉంది, స్టిక్కర్ అయితే ఉంది, చూశారు కదా, ఇంతే. ఇంకా మనం ఇటు సైడ్కి వద్దాం. ఇక్కడ మనకి హీట్ సింక్ ఉందన్నమాట. ఇంకా వేరే ఏమీ లేదండి. ఇది బ్యాక్ ఆల్రెడీ మనం చూసాం. ఇటు సైడ్ కూడా ఏమీ లేదన్నమాట. ఇది మనకి 360 రొటేషన్ అండి, చాలా ఫ్రీగా తిరుగుతుంది. చూడండి, చాలా ఫ్రీగా ఉందండి. 15 వాట్ స్పీకర్ ఉంది, ఇక్కడ 2 పిన్ ఏసీ కార్డు ఉంది, 2 యూఎస్బీలు ఉన్నాయి, 2 హెచ్డిఎంఐలు ఉన్నాయి, ఒక ఏవి ఉంది, ఒక 3.5 జాక్ ఉంది. ఇక్కడ కూడా బ్యాక్ ఐఆర్ సెన్సార్ ఉంది, ఇక్కడ ఒక ఐఆర్ సెన్సార్ ఉంది. ఇక్కడ బాటమ్ స్టాండ్ విషయానికి వస్తే 4 సైడ్లు 4 రబ్బర్స్ అయితే ఇచ్చాడు. టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు మనకి గ్రిప్పింగ్ అయితే చాలా చక్కగా ఉంటుంది. సెంటర్లో అయితే మనకి ట్రైపాడ్ ఫిట్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే ఇచ్చాడనమాట. దీని నుంచే మనం వాల్ మౌంట్ కూడా ఫిట్ చేసుకోవచ్చండి. ఎలా ఫిట్ చేసుకోవాలనే విషయం నేను ఇంతకు ముందు ఒక వీడియోలో మీకు చూపించాను. ఓకే, మనం ట్రైపాడ్ మీద ఫిట్ చేసుకోవచ్చు, దీన్ని వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇది టాప్ ట్రో స్పెక్ట్రా 4K HDR 10+ HLG ప్రొజెక్టర్ అండి. ఇది మనకి గ్రే కలర్ లో రావడం అయితే జరుగుతుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ విత్ అట్మాస్ తో రావడం జరుగుతుంది. ఇది నెట్ఫ్లిక్స్ సర్టిఫైడ్ అండి, గుర్తుంచుకోండి. లూనెక్స్ ఓఎస్ తో వస్తుంది. 2GB ర్యామ్, 32GB రోమ్ తో రావడం అయితే జరుగుతుంది. ఆటో ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ కరెక్షన్ తో అయితే వస్తుంది మనకిది. దీని నేటివ్ రిజల్యూషన్ వచ్చేసి 10080 ఫుల్ హెచ్డి అండి. కానీ మనకిది ట్రూ 4K సపోర్ట్ చేస్తుంది, గుర్తుంచుకోండి. 4K అప్ స్కేల్ చేస్తుంది. 24,000 లూమియాన్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 15 వాట్స్ బిగ్ స్పీకర్స్ తో వస్తుంది. దీనిలో మనకి 2 హెచ్డిఎంఐస్ ఉంటాయి. హెచ్డిఎంఐ ఈఆర్క్ పనిచేస్తుంది. బిల్ట్-ఇన్ యాప్స్ ఉంటాయి, మనం యాప్స్ ఇన్స్టాల్ చేసి కూడా దీనిలో వాడుకోవచ్చు. మనకి దీనిలో డ్యూయల్ వైఫై, బ్లూటూత్ ఉంటుంది, వైఫై డిస్ప్లే, ఎలక్ట్రానిక్ ఫోకస్, అలాగే 6D ఎలక్ట్రానిక్ కరెక్షన్ ఉంటుందండి. దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 50,000 అవర్స్ అన్నమాట. మనకిది 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో అయితే వస్తుంది. అందువల్లే మనకి పిక్చర్ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఈ దేశంలో ఎక్కడ చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఎప్పటి వరకు ప్రపంచ పట్టణంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూస్తుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచం స్టాప్. చూడండి, మనకి ఇది 4K HDR అని అక్కడ మెన్షన్ చేశారు కదా, అసలు అది కరెక్టో కాదో ఒకసారి చూద్దాం. ఇన్బిల్ట్ అండి ఇది, చూద్దాం. ఓ మై గాడ్, 1080 60లో HDR నడుస్తుంది. ఒకసారి ఆన్ చేసి చూస్తాను. ఓ మై గాడ్, చూడండి, ఇక్కడ 4Kలో ట్రూ HDR అయితే ఇక్కడ నడుస్తుందండి. చూడండి. ఓకే, చూసారు కదా, మనకి
4K 60 FPS లో ట్రూ హెచ్డిఆర్ అయితే ఈ ప్రొజెక్టర్ సపోర్ట్ చేస్తుందండి, అప్ స్కేల్ చేస్తుంది. మనకి USB లో కూడా డీకోడ్ చేసిద్దో లేదో, లేకపోతే మన ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసినప్పుడు ఇలా 4K హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుందో లేదో మనం చెక్ చేయాల్సి ఉంది. దీనిలో మనకి 1 TB హార్డ్ డిస్క్, 2 TB హార్డ్ డిస్క్లు ఇవన్నీ సపోర్ట్ చేస్తాయో లేదో, దీనిలో యాప్లు ఎలా ఉన్నాయి, దీని గురించిన ఫుల్ రివ్యూ నేను ఎల్లుండి అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా టెస్ట్ చేయడానికి ఒక 2 days టైం అయితే కావాలి. ఇప్పటికిప్పుడైతే దీనిలో నేను ఎగ్జామ్ చేసి మీకైతే చెప్పలేనండి, నాకైతే టైం కావాలి. అప్పుడైతే నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీకు దీనిలో ఉన్న ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతాను. అర్థం చేసుకోండి. వెంటనే ఈ వీడియో పెట్టేసామనుకోండి, కొన్ని అయితే మిస్ అయిపోతాయండి. మనం దీన్ని అబ్జర్వేషన్ లో పెట్టి 2 రోజుల తర్వాత రివ్యూ ఇస్తే మీకైతే ట్రూ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, చూసారు కదా. మళ్ళీ మనం ఎల్లుండు ఫుల్ స్క్రీన్ టెస్ట్ లో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్. చాలా చక్కగా ఉందండి.